హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. కర్మంఘాట్లోని హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆ టెంపుల్ చూద్దాం రండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో. అట్లాగే మనకి ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉంటుంది. దానిలో ఎక్కడ నెంబర్స్ వేసి ఉంటాయి, ఆ నెంబర్స్ ప్రకారంగా వెళ్తే మనం ఎక్కడ ఏది ఉందనేది మనకు తెలుస్తుంది. ఇది హనుమాన్ టెంపుల్కి సంబంధించి అప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ చూడండి. ఇది ప్రధాన గోపురం. అలాగే ఇక్కడ పక్కనే ఆ గోపురానికి పక్కనే చిన్న కోనేరు ఉంది. కోనేరులో ఆంజనేయ స్వామి అలాగే తాబేళ్ళు ఉంటాయి. చాలా బాగుంటుంది చూడ్డానికి. మనం దిగడానికి ఉండదు, అక్కడ గేట్లు వేసేసి ఉన్నాయి. జస్ట్ నేను లోపలికి కెమెరా పెట్టి ఫొటోస్ మాత్రమే తీయగలిగాను. అక్కడ చూడండి, కోనేట్లో చక్కగా తాబేళ్ళు ఆడుకుంటున్నాయి. చాలా తాబేళ్ళు ఉన్నాయి కోనేరు నిండా. అట్లాగే మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అప్పటికి ఇంకా ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారంట, 4:30కి. సో మేము వెనకమాల ఉండే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది బ్యాక్ సైడ్ ఉండే ఆర్చ్. అక్కడ కొంచెం సేపటికి తలుపులు తీశారు. సో మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఒక సైన్ బోర్డు ఉంది. ఎట్లా మన డ్రెస్సింగ్ గురించిన ఒక సైన్ బోర్డు మనం అక్కడ చూడొచ్చు. అట్లాగే మనం బ్యాక్ సైడ్ ఉన్న డోర్లోంచి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో భోజనాలు ఏదైతే అన్నదానం జరుగుతుందో దానికి సంబంధించిన ఒక మండపాన్ని మనం అక్కడ చూడొచ్చు. వంటలు కూడా అక్కడే పక్కనే జరుగుతూ ఉంటాయి. అలాగే దానికి రైట్ సైడ్లో అక్కడ ఒక చిన్న బావి ఉంటుంది. ఆ బావిలో అందరూ కాయిన్స్ వేస్తున్నారు. యూజువల్లీ ఇంతకుముందు మనం కాయిన్స్ వేసే పద్ధతి రాగి నాణాలు ఉండేవి కాబట్టి అవి నీళ్ళల్లో వేస్తే నీళ్లు ప్యూరిఫై అయ్యి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయనే విధానంగా వేసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ స్టీల్ కాయిన్స్ కాబట్టి నేను 5 రూపీస్ ఇత్తడి కాయిన్ మా హస్బెండ్ కూడా వేస్తానంటే సో దానిలో ఇత్తడి కాయిన్ వేపించాను. ప్లీజ్ స్టీల్ కాయిన్స్ అవి వేయకండి, దానివల్ల ఏం యూజ్ ఉండదు. కుదిరితే రాగి నాణాలు లేదా ఇత్తడివి ఇట్లాంటివి ఏమైనా వేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. దానికి పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకుని మేము అప్పటికి ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు, జస్ట్ లోపలికి వదిలారంటే. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి టెంపుల్ క్లోజ్ చేసే కనిపిస్తుంది. ఇంకా ఇదే మనం ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్తాము. అక్కడ తలుపులు వేసేసే ఉన్నాయి. అలాగే లోపల అంతరాలయాలు చాలా ఉన్నాయి ఈ టెంపుల్లో. అట్లాగే ఉన్న అంతరాలయాల్లో మేము లోపల నుంచి చూసింది జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ చెట్టు బ్యాక్ సైడ్ జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది. తర్వాత మేము దర్శనానికి వెళ్ళొచ్చేసాము. ఇది బయట ప్లేస్. దర్శనానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కెమెరాస్ నేను యూజ్ చేయను, అలాగే యూజ్ చేయకూడదు కూడా. మనం వెళ్ళింది దర్శనానికి కాబట్టి మనం మనసు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. ఇది బయట ఉన్న ఓపెన్ స్పేస్, చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. మంచిగా మనం ఫొటోస్ అవి దిగడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇదంతా మండపం. మనం ఎంట్రన్స్ గేట్లోంచి వచ్చినట్లయితే మనం ఫస్ట్ చూసిన ఆర్చ్లో నుంచి ఏదైతే ముఖమండపం ఉందో దానిలోంచి వచ్చినట్లయితే ఇక్కడ ధర్మదర్శనానికి దారి అని ఉంటుంది. మనం అక్కడ నుంచి వెళ్తాం. ఏదైతే ఈ గేట్ ఉంది ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాము. దాని పక్కనే 5 అనే కౌంటర్ కనిపిస్తుంది కదా, అది టికెట్స్ కౌంటరు. పూజకు సంబంధించిన టికెట్స్ అవి తీసుకోవడం కోసం ఉన్న కౌంటరు. మనం ఈ ఆరెంజ్ కలర్ ఉన్న ఆర్చ్ నుంచి మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాము. లోపల ఒక కళావేదిక కూడా ఉంది. మంచి స్పేషియస్గా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ జనం లేరు, సో అందుకనే ప్రశాంతంగా అంతా చూసి తిరిగి రాగలిగాము. కూర్చోవడానికి అట్లాగా అన్నిటికీ కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్.
ఇక్కడ ఏదైతే ముఖమండపం పక్కనే ఒక 3 అనే కౌంటర్ కనిపిస్తుంది, అది ప్రసాదాల కౌంటర్. ఇక్కడ నుంచి ఇవన్నీ లోపల ఉన్న అంతరాలయాలు. ఇది కోదండరామస్వామి ఆలయము. చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి లోపల చూడడానికి. ఇది నాగేశ్వర ఆలయం. అలాగే దీని పక్కనే స్ఫటికలింగం కూడా ఉంటుంది. అలాగే నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఎడం వైపు కాకుండా కుడివైపు నుంచి వచ్చినట్లయితే గుడి చుట్టూ తిరిగి వస్తారు. లోపల ఉన్న ఏదైతే విగ్రహం ఉన్న ప్రధాన ఆలయం ఉంటుందో దాని చుట్టూ తిరిగి వస్తారు. అక్కడ మీకు ఈ ప్రదేశానికి సంబంధించిన చరిత్ర అనేది చిత్రపటాలుగా చిత్రీకరించి ఉంచారు. అది మీకు చూస్తే ఒక మంచి ఐడియా వస్తుంది, అసలు ఈ గుడి విశిష్టత ఏంటి అనేది. అది కూడా చూసి రండి మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చి ఇది సరస్వతి ఆలయం. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారంట, దానికి సంబంధించి క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇది దుర్గాదేవి ఆలయం. విశ్వనాథ స్వామి అలాగే వేణుగోపాల స్వామి. చిన్న గార్డెన్ ఉంది లోపల, అది భలే ఉంది. నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అసలు, క్రోటన్స్. మా హస్బెండ్ చూడండి అట్లా చక్కగా తిరుగుతున్నారు. వీడియో తీస్తున్నా అనేటప్పటికి నవ్వుకుంటూ వదిలేసి వచ్చేసారు. అట్లాగే బ్యాక్ సైడ్ ఏదైతే మేము ఇందాక బ్యాక్ సైడ్ ఆర్చ్ చూపించానో అక్కడ పక్కనే వాహన పూజ జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త వెహికల్స్ అక్కడికి చాలా వచ్చాయి ఆ రోజు. అక్కడ నుంచి ఒక క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ కార్ వస్తుంది కదా, మేము ఆ కార్ పూజ అయ్యి ఆ కార్ని క్లిప్ తీయడం కోసం ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇంతే. మీరు వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబుర్లు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. థ్యాంక్ యూ.